ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, దివ్యమైన నీ ఉపదేశమును, దేవా, నీ ఆశ్చర్య కార్యములను ప్రభువా మేము గ్రహించి తెలుసుకునేటువంటి కృపను మీరు మాకు దయచేయండి. ఇంకా ఎవరైతే ఈ దివ్యమైన బోధను ప్రభువానైనా బోధపరచుకోలేకుండా ఉంటున్నారో తండ్రి, వారికి ప్రభువా తగిన జ్ఞానం ఇవ్వండి. జీవము కలిగిన దేవుని మార్గాలు ఎంతో ఉన్నతమైనవి, ఆయన యొక్క ఉపదేశాలు ఎంతో రమ్యమైనవి. దేవా, కనికరించండి. ఇంకా గ్రహించలేని స్థితిలో, మీ నామాన్ని స్తుతించలేని స్థితిలో ఎంతోమంది ప్రియబిడలు ఉన్నారు తండ్రి. వారి హృదయాలను మార్చండి. నీ బోధన అంగీకరించేటువంటి శక్తిని ప్రియబిడలకి దయచేయండి. దేవా, నీ ఆశ్చర్య కార్యాలు మేము ధ్యానం చేసినప్పుడు మాలో ఎంతో ఆశ తృష్ణ కలుగుచున్నవి తండ్రి. ప్రభువా, నా దేవుని యొక్క కార్యాలు మేము కూడా చూడాలని ఎదురు చూచుచున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ దివ్యమైన కార్యాలు జరిగించండి. అందుచేతే కదా నాయన భూమికి వచ్చావు తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రభువా నాయన పాపాన్నంతా కడిగి దేవా మమ్మల్ని పవిత్రులుగా చేసి నీ బోధను మాకు బోధపరిచి నీ దివ్యమైన ప్రభువా నాయన వాగ్దానాలకి వారసులుగా చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అనుదినం ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో దేవా నీ కృపనుంచండి. నీ ఆశ్చర్య కార్యాలు జరిగించి వారి జీవితాలని ప్రభువా మీరే మార్చి మహిమ పొందుకొనమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి.